రైట్. వైసీపీ మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని బెంగళూరులో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు నెల్లూరుకు తీసుకువచ్చారు. తెల్లవారుజామున వెంకటాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించి నెల్లూరు డీటీసీకి తరలించారు. అక్రమ మైనింగ్ కేసులో ఆయన్ను విచారిస్తున్నారు. ఇవాళ కాకానిని వెంకటగిరి కోర్టులో హాజరుపరచనున్నారు. కాకానిని విచారిస్తున్న నెల్లూరు డీటీసీ దగ్గర భారీగా పోలీసుల్ని మోహరించారు. ఆయన అరెస్ట్ చేసి ఏపీకి తీసుకువచ్చినట్టు తెలియడంతో నెల్లూరు, వెంకటగిరి వైసీపీ కార్యాలయాలకు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశం సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మహేష్ సిద్ధంగా ఉన్నారు. మహేష్, కాకానిని ఏపీకి తీసుకువచ్చారు. ఈ రోజు కోర్టులో హాజరుపరిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏంటి సిచ్యువేషన్? శంకరి, దాదాపు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి 2 నెలలకు పైగా పోలీసుల నుంచి తప్పించి తిరుగుతూ ఉన్నారు. ఆయనకి హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ రాలేదు. దాంతో తప్పించి తిరుగుతున్న కాకాన్ని పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ముందుగా డీటీసీకి తీసుకొచ్చారు. నెల్లూరు డీటీసీ వద్ద భారీ ఎత్తున భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్దిసేపటి క్రితమే కాకాని గోవర్ధన్ రెడ్డి వెంకటాచలం తీసుకుని వెళ్లి టీహెచ్సీలో వైద్య పరీక్షలు కూడా చేయించడం జరిగింది. మళ్ళా డీటీసీ తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి నేరుగా వెంకటగిరి కోర్టుకి తీసుకెళ్లే అవకాశం ఉంది. యాక్చువల్గా గూడూరు కోర్టులో హాజరు పెట్టాలి, కానీ అక్కడ జడ్జి సెలవు కారణంగా వెంకటగిరి కోర్టులో హాజరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరోవైపు వైసీపీ నేతలు, కార్యకర్తలందరూ కూడా నెల్లూరుకి, అటువైపు వెంకటగిరికి చేరుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఎస్పీ కృష్ణకాంత్ నేతృత్వంలో పోలీసులందరూ కూడా చర్యలు చేపట్టారు. మొత్తం మీద మరి కాసేపట్లో ఒక వెంకటగిరి కోర్టులో కాకాన్ని జడ్జి ముందు హాజరు పెట్టే అవకాశాలు ఉన్నాయి. శంకర్, రైట్, థ్యాంక్ యూ మహేష్.